అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, విద్య, ముఖ్యంగా కోచింగ్ విద్య చాలా ఖరీదైపోయింది. దురదృష్టవశాత్తు ఈ జేఈ కానీ నీట్ కానీ ఇట్లాంటి స్టాండర్డ్ కోచింగ్ సామాన్యమైన ప్రజలకు అందుబాటు ధరల్లో లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటి లోతుల్లోకి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు. కానీ మీకు రెగ్యులర్ విద్య ఎంత నాణ్యమైనదైనా ఎంట్రన్స్ ఓరియంటెడ్ స్పెషల్ కోచింగ్ అనేది అనివార్యం ప్రస్తుత పరిస్థితుల్లో సక్సెస్ కావాలంటే. గవర్నమెంట్ దీనిలో కొంత సోషల్ వెల్ఫేర్లో ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఓపెన్గా అందరికీ లేదు. మరి వీళ్ళతో పోటీ పడే స్థాయిలో కూడా దాని ప్రమాణాలు లేవు. జవహర్ నవోదయ వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు దక్షిణ ఫౌండేషన్ తోటి. సో అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఎవరైనా జవహర్ నవోదయ చదివినట్టయితే మీరు దక్షిణ ఫౌండేషన్కే వెళ్ళి ఒక సీట్ వస్తే దాన్ని వదిలిపెట్టకండి. కోచింగ్ విద్యను మనం ఉచితంగా ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులు సాధ్యం కాదు. కానీ ఉన్నంతలో తక్కువ ఫీతో మంచి స్టాండర్డ్ కోచింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నము కొంతమంది చేస్తున్నారు. చాలామంది గుట్టుగా చేస్తున్నారు. నేను తరచుగా చెప్పే అనేక కాలేజెస్ చేస్తున్నారు. 9 వాళ్ళు విద్యానగర్ బ్రాంచ్లో ఇంతమంది అయితే దాదాపు 5 స్టూడెంట్స్కు ఎవ్రీ ఇయర్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అది దాన్ని పెద్దగా పబ్లిసిటీ చేయరు, ఎందుకంటే చాలామంది దానికోసం ఆరాట పడతారు. దాన్ని ఫిల్టర్ చేయడం కష్టం కాబట్టి. మోడలిస్ వాళ్ళు ఇటీవల ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు ఐటీడీఏకి వెళ్ళి, ఇప్పుడు మోడలిస్ డైరెక్టర్ నితిన్ గారి ఫ్రెండ్ ఐటీడీఏ సంబంధించిన డైరెక్టర్ ఐఏఎస్ ఉట్నూరు అయితే అక్కడికి వెళ్ళి 10-15 మంది, నాకు నెంబర్ గుర్తులేదు కానీ 10 నుంచి 20 మందిలో అబ్బాయిలు అమ్మాయిల్ని ఫ్రీగా హాస్టల్ కోచింగ్ ఇచ్చడం కోసం అంగీకారమైంది. ఆ కార్యక్రమంలో మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, అక్కడ ఉండేటువంటి కలెక్టర్, మిగతా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆ కార్యక్రమం ఉన్నారు. అక్కడ ప్రకటించడం జరిగింది. ఇది ఒక మంచి ఇనిషియేషన్. అట్లాంటి కాలేజీలకు ఎస్బిఆర్ టాక్స్ ప్రతిష్టాన్ని ఎంకరేజ్ చేస్తుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఆయా కాలేజీల్లో. అలాంటి అద్భుతమైనటువంటి మరొక ప్రయత్నము ఇగ్నైట్ కాలేజ్ జేఎన్టీ దగ్గర ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా వీళ్ళకు ఉండేటువంటి ఫెసిలిటీస్ తోటి వీళ్ళు సాధించే రిజల్ట్స్తో పోలిస్తే ఈ ఐఐటీలు, ఐఐఎమ్స్ లాంటి వ్యక్తులు స్థాపించి సక్సెస్ఫుల్గా నడుపుతున్న సంస్థలకి ఇది ఏమాత్రం తీసిపోదు. అయినప్పటికీ కూడా సాపేక్షంగా తక్కువ ఫీయే కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది ఇగ్నైట్ కాలేజీకి రావడము, ఫీ ఎక్కువని వెళ్ళిపోవడము, వాళ్ళకు స్తోమత లేకపోవడము. సో వీటన్నిటిని గ్రహించి ఇగ్నైట్ యొక్క డైరెక్టర్ రమేష్ గారు హైదరాబాద్లో ఎవ్వరు ఇవ్వని ఫీ కన్సెషన్ స్కాలర్షిప్స్, మెరిట్ కమ్-ఇన్స్, కొంత మెరిట్ ద్వారా, కొంత వాళ్ళ ఆర్థిక స్థితి ద్వారా ఇచ్చి కోచింగ్ విద్యను చాలా మేరకు అందుబాటు ఫీలోకి తీసుకొస్తున్నారు. ఇది చాలా చాలా గొప్ప ప్రయత్నం. ఎస్బిఆర్ టాక్స్ ప్రతిష్టాన్ వారిని మనసారా అభినందిస్తుంది. చాలామంది కోచింగ్ సెంటర్లకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్థిక స్థితి కాస్త తక్కువగా ఉండి విద్యార్థులకు కష్టపడే తత్వం ఉన్నట్టయితే కొంత పర్సెంట్, 2%, 3%, 5% వాళ్ళకు ఫ్రీ విద్య లేదా కనీసమైనటువంటి ఫీతోటి విద్య ఇచ్చే విధంగా చేయాలని నేను మీడియా ముఖంగా కూడా అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. అది మన సామాజిక బాధ్యత కూడా. సో దీనిలో భాగంగా ఇగ్నైట్ ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. సో దాని వివరాలు చెప్పే ముందు ప్రత్యేకంగా 5 లక్షణాల్లో ఇగ్నైట్ మనం అభినందించాలి. ఈ 5 లక్షణాల్లో హైదరాబాద్లో ఇలాంటి కాలేజీ లేదు అని నేను స్పష్టంగా చెప్పగలను. సో దాని ఫస్ట్ అంశము అఫోర్డబిలిటీ అండ్ రిజల్ట్స్. అంటే ఒక బాగా డబ్బులు పెడితే అద్భుతమైనటువంటి ప్రమాణాలు గల విద్య కానీ మానవ అవసరాల కోసం ఉండేటువంటి ఒక వస్తువు కానీ దొరకవచ్చు. కానీ తక్కువ ధరకు అద్భుతమైనటువంటి వస్తు సేవలు అందించడం అనేది చాలా చాలా గొప్ప సేవ. అందుకని బిజినెస్ కూడా సరిగ్గా చేస్తే అది సర్వీసే. కాబట్టి ఫస్ట్ విషయము అఫోర్డబిలిటీ అండ్ రిజల్ట్స్. అంటే అందుబాటు ధరల్లో ఇవ్వడమే కాక అద్భుత రిజల్ట్స్ సాధించడం. తక్కువ ఫీ పెట్టే సంస్థలు చాలా ఉన్నాయి, ఇంకా వాటిలో రిజల్ట్స్ లేవు, నాణ్యత లేదు.
సో మంచి నాణ్యత ప్రమాణాలు ఫలితాలు సాధిస్తూ తక్కువ ధరకు ఇవ్వడం అనేది ఫస్ట్ ముఖ్యమైన అంశం. సో రిజల్ట్స్ చూసుకుంటే దాదాపు 150-160 మంది నీట్ విద్యార్థుల్లో 75-80 మందికి సీట్స్ వచ్చినాయి, మెడికల్ సీట్స్. 50% సక్సెస్ రేట్. తక్కువ మంది విద్యార్థులనే 99 పైన 7-8, నాకు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ ఇది 7-8 మంది కంటే ఎక్కువ మంది 99% పైన వచ్చింది. సాధారణమైనటువంటి విద్యార్థులను సగం ఫీజుకు కొంతమంది ఉచితంగా తీసుకొని లాంగ్ టర్మ్ ఇచ్చి 99 పైన అనేక మందికి 99 పైన పర్సెంటేజ్ సాధించారు ఇగ్నైట్ రమేష్ గారు. సో ఇప్పుడు అఫోర్డబిలిటీ చేసే కొత్త స్కీమ్ విషయానికి వస్తే మీకు 35% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు డే స్కాలర్స్లో. హాస్టల్లో అందరి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశారు. హాస్టల్ అందరికీ ఇక్కడ తీసుకునే వాళ్ళకు 20% ఒక సపరేట్ సెంటర్, దాంట్లో సపరేట్ బ్రాంచ్ మీకు బడ్జెట్లో మీకు కోచింగ్ హాస్టల్ ఇచ్చే విధంగా 20% హాస్టల్ వాళ్ళకి అందరూ ఓపెన్గా ఇస్తున్నారు. అదేగాక మీకు ఒక టెస్ట్ పెడుతున్నారు, 70 మార్కుల టెస్ట్, దాని 45 దాటిన వాళ్ళందరికీ కూడా 30% డిస్కౌంట్. దీనిలో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకు 100% డిస్కౌంట్ ఇస్తున్నారు. వీళ్ళ ఫీ కూడా నార్మల్గా 2.3 వరకు ఉంటుంది కానీ బేసిక్ ఫీ 2 lakhs తీసుకుంటున్నారు. ఆ 2 lakhsలో 20% డిస్కౌంట్ ఇచ్చి 1.6 lakh అందరికీ ఓపెన్ ఇస్తున్నారు. దీనిలో మెరిట్లో మంచి ప్రతిభ వచ్చిన వాళ్ళకి ఇంకా అంతకంటే ఎక్కువ 30 కానీ 50 కానీ 100% కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. అదేవిధంగా డే స్కాలర్స్లో 1.4 lakhs అయితే మీకు 1 lakh ఫీతోటే ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 35% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో 20-35 అనేది కామన్ అందరికీ ఈ కొత్తగా ఉండేటువంటి సెంటర్లో. అట్లన్నీ ఫ్యాకల్టీ నాసిరకం, సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ ఫుడ్, సేమ్ యాక్టివిటీస్ అన్నీ ఉండేటువంటి సెంటర్ అది. ఇదేమో శ్రీ చైతన్య నారాయణ లాగా టాప్ బ్యాచ్ ఎక్కువ ఫీ తీసుకున్న వాళ్ళకు టాప్ ఉండి తక్కువ ఫీ తీసుకున్న వాళ్ళకు తక్కువ ఫ్యాకల్టీ, సేమ్ ఫ్యాకల్టీ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతారు. సో ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము. కాబట్టి దీన్ని అందరూ కూడా వినియోగించుకుందుకు సూచన. ఇది మొదట అంటే అఫోర్డబుల్ అంటే అందుబాటు ధరల్లో అద్భుతమైన రిజల్ట్స్, మంచి నాణ్యత ప్రమాణం అనేది మీ యొక్క మొదటి ప్రత్యేకత. సో ఈ విషయంలో ఇగ్నైట్ మించిది లేదు అంటే రెండింటిని కంపేర్ చేసి చూస్తే ₹1,00,000 కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ మీకు టాప్ క్లాస్ అంటే టాప్ క్లాస్ ఇన్స్టిట్యూషన్తో సమానమైన రిజల్ట్స్ సాధించారు. నీట్ విషయంలో అయితే అంతకంటే ఎక్కువ హైదరాబాద్లో నెంబర్ 1 నెంబర్ 2 చెప్పుకునే దానికంటే బెటర్ రిజల్ట్స్ సాధించినటువంటి సంస్థ నీట్ మొదటిది. రెండవది, చాలామంది కాలేజెస్లో ఓన్లీ కోచింగ్ సెంటర్లో జేఈ నీట్లో కేవలము కోచింగ్ మీద దృష్టి పెడుతుంటారు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు. ఇప్పుడు చాలా వరకు స్టూడెంట్ మునుపట్లా లేరు. స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, ఓపిక ఉండట్లేదు, ఫ్రస్ట్రేషన్ ఉంది, అడ్జస్ట్మెంట్ లేదు, నిలకడగా లేదు, రెస్ట్లెస్నెస్ ఉంది. కరోనా తర్వాత పిల్లల ప్రవర్తనలో గణనీయ మార్పు ఉంది. కాబట్టి ఈ మున్పట్లాంటి కోచింగ్ అనేది ఇప్పుడు స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల చాలా నెగిటివ్ ఫలితాలు వస్తాయి. అందుకనే డిప్రెస్ అవుతున్నారు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫోన్ చేస్తున్నారు, సూసైడ్స్ అవుతున్నాయి, రకరకాలుగా జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్ అంశము ఫెసిలిటీస్ అండ్ స్పోర్ట్స్. సో ఈ ఫెసిలిటీస్ ఏమున్నాయి దీనికి? మీకు అద్భుతమైన డ్యాన్స్ క్లబ్ ఉంది, అంటే ముఖ్యంగా గర్ల్స్కు. సో గర్ల్స్కు శారీరక వ్యాయామం ఉండాలి. బాయ్స్ అని అప్పుడప్పుడు బయట ఇంట్లోనే అక్కడక్కడ ఆడుతున్నారు కానీ కంప్లీట్ డ్యాన్స్ సుమారు దీనికి ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు పెట్టి ఒక హాల్ కోసం. ఆటపాటలతో అభ్యసనం అందించును అద్భుత ఫలితం. మానసిక వికాసానికి, ఉల్లాసానికి, ఏకాగ్రతకు, శారీరక దృఢత్వానికి చిరునామా మా ఫిట్నెస్ స్టూడియో. విద్యార్థులలో పరిపక్వతను, పరిపూర్ణతను మరియు చదువు పట్ల ఏకాగ్రతను పెంపొందించేలా ఫిట్నెస్ స్టూడియో రూపొందించబడింది. ఇక్కడ శ్వాస మీద ధ్యాసతో విద్యార్థులకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించడమే మా ఫిట్నెస్ స్టూడియో లక్ష్యం. ఆటపాటలతో అభ్యసనం అందించును అద్భుత ఫలితం. రెండు స్పోర్ట్స్ అనేక మీకు చాలా బిల్డింగ్స్ ఒక ఫ్లోర్ అంతా స్పోర్ట్స్ కోసం ఉంది. ఒక ఫ్లోర్ అంతా స్పోర్ట్స్లో టేబుల్ టెన్నిస్, తర్వాత మీకు క్యారమ్స్ అట్లాంటివి ఉన్నాయి. షటిల్ సంబంధించి ఒక కోర్టు వీరికి రమేష్ గారికి చాలామంది చేతనానంద్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్ చేతనానంద్ గారు దగ్గర మిత్రుడు. ఇట్లాంటి వాళ్ళు మీకు ఇంకా వేరే రకమైన స్పోర్ట్స్ ఎంఎస్కే ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళు చాలా సన్నిహితులు. రమేష్ గారు స్వయంగా ప్లేయర్, స్విమ్మర్, కృష్ణానదిలో రెగ్యులర్గా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు స్విమ్ చేస్తుంటారు. సో
స్పోర్ట్స్ కోసం సపరేట్ చాలా బిల్డింగ్, ఒక ఫ్లోర్ అంతా స్పోర్ట్స్ కోసం ఉంది, బయట స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, ఒక కంప్లీట్ బ్యాడ్మింటన్ కోర్టు, బ్యాడ్మింటన్ సంబంధించిన స్టేడియంని వీళ్ళు లీజు తీసుకున్నారు. ఇది ఎవరు వేయలేదు ఈ పని హైదరాబాద్లో. ఈ పెద్దగా ఎకరాలు 4 ఎకరాల్లో క్యాంపస్ ఉండి పెద్దగా ఉండకపోవచ్చు, ఇవి కూడా అపార్ట్మెంట్ మోడల్ బిల్డింగ్స్ అయి ఉండొచ్చు, కానీ సపరేట్ లీజ్ తీసుకొని ఫ్రీక్వెంట్గా స్టూడెంట్స్ను వీళ్ళకు ఆ గేమ్స్ తీసుకెళ్తుంటారు. ఇలాంటి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంది, డ్యాన్స్ సంబంధించినటువంటి హాల్ ఉంది. తర్వాత మంచి మీకు వాటర్ కూడా మీకు రెగ్యులర్ మినరల్ వాటర్ కాకుండా ఆల్కలైన్ వాటర్ కూడా వీళ్ళకి అందిస్తున్నారు. సపరేట్ ఆల్కలైన్ ప్లాంట్ ఉంది వీళ్ళ దగ్గర. ఇది ఫెసిలిటీస్ స్పోర్ట్స్ ఈ విషయంలో నా దృష్టిలో, అంటే ఈ మోడల్లో మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్లో అద్భుతమైన ఫెసిలిటీస్ ఉండొచ్చు, అంటే నార్మల్గా ఉండేటువంటి స్టాండ్ అలోన్ బిల్డింగ్ నిర్వహించే కోచింగ్ సెంటర్లతో కంపేర్ చేస్తే ఈ విషయంలో కూడా ఇలాంటిది నాకు కనపడలేదు. థర్డ్ విషయము ఫుడ్ అండ్ హాస్టల్ రూమ్లో సమ్ 3, 4, 5, 6 డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. మీరు ముందే మీకు ఏ రూమ్ ఇస్తారో చెప్తారు, దాని ప్రకారం చూసి ఎంపిక చేసుకోండి. బ్లైండ్గా నాతో సహా ఏ యూట్యూబర్ను కూడా బ్లైండ్గా నమ్మి మీరు నిర్ణయం తీసుకొని, సార్ మిమ్మల్ని నమ్మినాం కాబట్టి తీసుకొని నమ్మి తీసుకోకండి. మీరు వెళ్ళి పరీక్షించి విశ్లేషించి 4 రకాల సోర్సెస్ ద్వారా అర్థం చేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోకండి. కాబట్టి నమ్మడం కాకుండా కేవలం చెప్పినా కాబట్టి మీరు వెళ్ళి పరిశీలించి తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. నేను చెప్పడం ద్వారా నిర్ణయం తీసుకోకండి. నేను రిక్వెస్ట్, నేను చెప్పిన కాలేజీకి వెళ్ళి తెలుసుకోండి, విజిట్ చేయండి అని చెప్తున్నాను. నేను చెప్పింది అద్భుతం కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకోమని చెప్పట్లేదు. అడ్మిషన్ తీసుకునే ముందు మీ నిర్ణయానికి మీరే బాధ్యులు. తర్వాత ఫుడ్ విషయంలో నేను ఒక 2-3 సార్లు తిన్నాను. నేను చాలా వాటిలో తిన్నాను, కానీ ఫ్రాంక్గా పబ్లిక్ చెప్పగలుగుతాను, ఇగ్నైట్ ఫుడ్ చాలా టేస్టీ ఫుడ్, చాలా బాగుంటుంది. అయినా ఫుడ్ కంప్లైంట్ చేసేవాళ్ళు ఉండరా అంటే, ఫుడ్ కంప్లైంట్ చేసేవాళ్ళు మీరు ఏది పెట్టినా కంప్లైంట్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇగ్నైట్లో కూడా ఉంటాయి ఫుడ్ కంప్లైంట్స్, కానీ నా దృష్టిలో చాలా నాణ్యత కానీ టేస్ట్ కానీ చాలా మంచి ఫుడ్. హాస్టల్ అనేది అన్నిట్లాగానే ఏసీ ఉంటుంది, అన్నిట్లాగా రూమ్స్ ఉంటాయి, స్టాండ్ అలోన్ బిల్డింగ్సే. సో మీరు హాస్టల్ చూసుకోండి బెడ్స్ని బట్టి. కొన్ని చాలా బాగున్నాయి అంటున్నారు, కొంతమంది నేరోగా ఉన్నాయి, కంజెస్ట్గా ఉన్నాయని కూడా నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. మీరు వెరిఫై చేసుకొని మీ బెడ్ ఎక్కడ రూమ్ ఎక్కడ చూసుకొని నిర్ణయం తీసుకోండి. ఇది 3వ అంశం. కల్చర్ అండ్ ఫెస్ట్, ఇది చాలా యూనిక్. కల్చర్ ఏంటంటే ఒక ఫ్యామిలీ కల్చర్. అంటే మీరు ఇగ్నైట్ చూస్తే మీరు హాల్లకు ఎంటర్ అయినప్పటి నుంచి మీ హాస్పిటాలిటీ, ఆతిథ్యం, మీరు సహజంగా తెలుగు వాళ్ళు ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్తారు. చాలా ఆతిథ్య స్వభావం ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళని చెప్తారు. ఒకసారి అమితాబ్ బచ్చన్ నేషనల్ గేమ్స్ హైదరాబాద్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి టైంలో, పాత టైంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అమితాబ్ బచ్చన్ ఫస్ట్ స్పీచ్ ఇస్తూ ద సిటీ ఆఫ్ హాస్పిటాలిటీ అని పిలిచారు హైదరాబాద్. ఆతిథ్యం, అట్లాంటి మీకు ఆతిథ్యం మీకు ఇగ్నైట్ కార్యాలయంలో కనిపిస్తుంది. వాళ్ళు రిసీవ్ తీసుకోవడం కానీ అంతా స్మైల్డ్ ఫేస్లో ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో అట్లనే ఆ మొత్తం కల్చర్లో మీకుండే నాన్ టీచింగ్లో, మెస్ వర్కర్స్లో, ప్రతి ఒక్కరిలో కూడా ఆతిథ్య స్వభావం అనేది కనిపిస్తుంది. అది ఇగ్నైట్ యొక్క కల్చర్. అదేదో కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళినా కానుకంటే ఒక ఇంటి లాంటి కాలేజ్ అనేటువంటి వాతావరణంలోకి వీళ్ళు మనకు ఆ భావన మీకు కలుగుతుంది. నేను అనేక సార్లు విజిట్ చేశాను ఇగ్నైట్. ఫెస్ట్ అనేది దీని యొక్క యూనిక్. మీకు ఫేర్వెల్ పార్టీ ఉంటుంది, వెల్కమ్ పార్టీ ఉంటుంది, మధ్యలో ఫెస్ట్ చేస్తుంటారు, బతుకమ్మ ఉంటుంది, ఇంకా వేరే సంబంధించి ఉత్సవాలు ఉంటుంటాయి, ఫుడ్ ఫెస్టివల్ చేస్తుంటారు. మీకు ఇంజనీరింగ్ కాలేజ్ కంటే ఏమాత్రం తక్కువ ఫెస్ట్ ఉండవు. అందుకని మీరు వచ్చి ఇగ్నైట్లో చాలామంది చూస్తే 90-95% మంది స్మైల్ తోటే కనిపిస్తారు స్టూడెంట్స్. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నేను నార్మల్గా కాలేజ్ మంచిగా లేదా అని ఎట్లా రేట్ చేస్తానంటే, నేను నా కొడుకు కోసం కాలేజ్ తిన్నప్పుడు, నేను 2018 స్టోరీ చెప్తున్నాను. 2017-18లో నేను ఇప్పుడు చాలామంది ఇప్పుడంతా యూట్యూబ్ కొంతమంది నాలాంటి వాళ్ళు చేస్తున్నారు, అప్పుడు సమాచారం కూడా లేదు. 2018లో 17-18లో కాలేజీకి వెళ్ళి అన్నీ తిరుగుతూ అన్నీ గమనించి ఒక ప్రత్యేక అంశం ఏం గమనించడం అంటే, లంచ్ కానీ ఇంటర్వ్యూలో పిల్లలు వస్తుంటే వాళ్ళ ఫేసెస్ ఎట్లున్నాయి దాన్ని బట్టి నేను శ్రీ సత్యనారాయణకి వెళ్ళారు. అందరికీ చాలామందికి కళ్ళద్దాలు, మొహం తల కింది పెట్టుకోవడము, స్మైల్ లేదు, ఒక భయము, ఆందోళన, ఒక బెదిరినట్టు, ఒక బెదిరి చూపులతో నాకు అనిపించింది. మెజారిటీ, కొద్దిమంది బాగానే ఉండొచ్చు. అట్లా కొన్ని కాలేజీ తిరిగినప్పుడు ఎక్కడ కూడా నాకు ఒక స్వేచ్ఛగా, ఆహ్లాదంగా, రిలాక్స్గా, హ్యాపీగా అనిపించలేదు. ఫస్ట్ టైం ఫిడ్జీలో కనిపించింది. అప్పుడు మియాపూర్ అప్పుడే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, కుక్కడపల్లిలో ఉండే. చదివింది మియాపూర్ కానీ కుక్కడపల్లిలో నాకు అది కనిపించింది.
సో అప్పుడు ఓకే ఇది సరైన కాలేజ్ అని చెప్పి అనుకున్నాను. కాబట్టి సైకలాజికల్గా ఎప్పుడు భారంతో భయంతో అందరూ కొంత అది సైకలాజికల్గా మెంటల్ ఈక్విలిబ్రియం దెబ్బతీస్తుంది, అది శరీరాన్ని దెబ్బతీస్తుంది, ఆరోగ్యాన్ని, ఫ్యూచర్లో కొన్ని ఏళ్ళ పాటు దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి అలాంటి కాలేజీలు చేర్చకండి. కాస్త స్వేచ్ఛ అవసరం. ఇది మిషన్ కాదు, ఎన్ని గంటలు పనిచేస్తే అంత వస్తుంది. మిషన్ కూడా రెస్ట్ అవసరం. కారుకు కూడా 200 కిలోమీటర్లు తిరిగితే రెస్ట్ అవసరం. కాబట్టి రెస్ట్ లేకుండా ఎక్కువ పని చేస్తే మీకు రివర్స్ అవుతుంది. ఎద్దులను కూడా కొంతకాలం కొంత పని చేయించిన తర్వాత, నాగలు కట్టిన తర్వాత, మండు కట్టిన తర్వాత రెస్ట్ ఇవ్వకుండా రివర్స్ అవుతాయి మనకు అవి. అది ప్రకృతి ధర్మం. కాబట్టి ఎంత వర్క్ చేయాలో ప్రపోర్షనల్ రెస్ట్ రిలాక్సేషను అది అవసరం. కాబట్టి అవకాశాన్ని అది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిఫ్త్ లాస్ట్ది లొకేషన్ అండ్ యాక్సెస్. ఇది లొకేషన్ ఏంటంటే చుట్టూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేటువంటి విషయం. ఇంకోటి ఫెస్ట్ కంటే ముందు నేను చెప్పడం మర్చిపోయాను. వీళ్ళు రకరకాల యాక్టివ్ 5K రన్ అని, 2K రన్ అని, 10K రకరకాల యాక్టివిటీ చేస్తున్నారు. ఫుడ్ చారిటీ ఇస్తుంటారు. ఇంతకుముందు చెప్పి లాంగ్ టర్మ్ కొంతమందికి బీద విద్యార్థులకు కూడా ఫ్రీ విద్య ఇస్తుంటారు. మధ్య కేంద్రాన్ని వీళ్ళ స్పెషల్. మీకు ఇన్స్టాగ్రామ్లో, మీకు యూట్యూబ్ రీల్లో కూడా 1 లక్షల వ్యూస్ ఉంది. కొన్ని రోజు 100 లీటర్ల పెరుగు, కొన్ని వేల సంబంధించిన గ్లాసులకు కొన్ని వారాల పాటు జేఎన్టీ ఏరియాలో ఇగ్నైట్ మధ్య కేంద్రం ఉంటే దానికి లోకల్ ఎమ్మెల్యే కూడా వస్తుంటారు ప్రారంభోత్సవానికి. చాలామంది ఫేమస్ ఇగ్నైట్ మధ్య కేంద్రం చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా సమ్మర్లో వెళ్ళినప్పుడు మీరు కావాలంటే దాన్ని రుచి చూడొచ్చు. సో ఇప్పుడు లొకేషన్ అనేది చాలా చుట్టూ ఎడ్యుకేషన్ హబ్ ఉండి, మంచి చుట్టుపక్కల బయట ఫుడ్ దొరికి, మంచి పరిసర ప్రాంతాల్లో మీకుంటే ఇవన్నీ కూడా జేఎన్టీయు, కేపీహెచ్బి ఈ ప్రాంతాల్లోనే వీళ్ళకు ఆల్రెడీ క్యాంపస్ ఉన్నాయి. దీని కొన్ని క్యాంపసెస్ మీకు జేఎన్టీ మెట్రో పక్కనే ఉంది. నాకు ఎగ్జాక్ట్ ఆ జేఎన్టీ మెట్రో పక్కకు వితిన్ 100 మీటర్ల దూరంలోనే బహుశా 3-4 క్యాంపస్లు ఉంటున్నాయి. వితిన్ 100 మీటర్స్ జేఎన్టీ మెట్రో 100 మీటర్లో 3-4 క్యాంపస్ ఉన్నాయి. ఇంకో కొన్ని ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్లో 1-2 ఉంటున్నాయి. సో ఇది లొకేషన్ అంటే ఇది యాక్సెస్ చాలా డైరెక్ట్ జేఎన్టీ మెట్రోలకి వెళ్ళి చూస్తే మీకు ఇగ్నైట్ కాలేజ్ కనిపిస్తుంది. జేఎన్టీ మెట్రో దిగకముందే ఇగ్నైట్ సెంట్రల్ ఆఫీస్ కనిపిస్తుంది. ఆ ఇగ్నైట్ సంబంధించినటువంటి ఒక క్యాంపస్ కనిపిస్తుంది మెట్రో నుంచి. మెట్రో పక్కన సైడ్ రోడ్స్ ఉంటాయి, దాని దగ్గరే ఉంది మీకు. కాబట్టి యాక్సెస్ కూడా చాలా మీకు బస్ కానీ, మెట్రో కానీ, కార్ కానీ చాలా ఈజీ యాక్సెస్. సో 5 విషయాల్లో ఇగ్నైట్ లాంటి కాలేజీ నాకు హైదరాబాద్లో కనిపించలేదు. మరొకసారి ఇగ్నైట్ యాజమాన్యానికి 1,60,000లో మెరిట్తో సంబంధం లేకుండా రెసిడెన్షియల్ విద్యను ఒక హైదరాబాద్ అత్యున్నత స్థాయి కోచింగ్ హాస్టల్ ఇవ్వడం అనేది విషయము, ₹1,00,000కే డే స్కాలర్ ఇవ్వడము అనే దాన్ని నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నాను. లాంగ్ టర్మ్లో కూడా చాలామందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చేటువంటి ఏర్పాటు ఉంది. ఇగ్నైట్ వారిని సంప్రదించని రాని వాళ్ళు. కాబట్టి ఇలాంటి ఇనిషియేషను మీకు ఐటీడీఏ వాళ్ళు నార్మల్ వాళ్ళకి మాడ్యులేషన్ అంతగా డిస్కౌంట్ ఇవ్వరు, కానీ ఐటీడీఏ నుంచి గిరిజన విద్యార్థులకు ఇచ్చారు. సో అదైనా కూడా వాళ్ళ ప్రయత్నంలో మంచిదే. సో మిగతా అన్ని కాలేజీలకు కూడా ఈ ప్రయత్నం చేయడం వల్ల ఎంతో కొంత సామాజిక బాధ్యత నెరవేర్చిన అవుతారు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.